హాయ్ హలో వెల్కమ్ టు మౌనిస్ అంటారు. ఈరోజు టాపిక్ వచ్చి మీ ఫ్యూచర్ స్పౌస్ కోసం అండి. వాళ్ళ థాట్స్, ఇంటెన్షన్స్, ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి ఏంటి చూద్దాం. ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి. 3 పైల్స్కి 3 స్టోన్స్ ఉన్నాయి. ఫస్ట్ పైల్ స్టోన్ ఎమథిస్ట్, సెకండ్ పైల్ స్టోన్ రెడ్ జాస్పర్, థర్డ్ పైల్ స్టోన్ రోజ్ క్వార్ట్స్. మీకు ఏ పైల్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. 10 సెకండ్స్ టైం తీసుకోండి. వెనకట్లో నాయిస్ వస్తుందండి, ఇగ్నోర్ చేసేయండి. ఈ ఫైల్స్ పక్కన పెట్టేసుకుందాం. ఇది ఫస్ట్ ఫైల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ ఇది. మీ పార్ట్నర్ ఎలా ఉన్నారంటే వీళ్ళు మీ పార్ట్నర్కి మీరంటే చాలా అట్రాక్షన్ ఉంటుంది. మిమ్మల్ని ఎక్కువగా లవ్ చేస్తారు. వీళ్ళు ఎక్కువగా లవ్ చేస్తారు. రొమాంటిక్ పర్సన్ అండి ఈ పర్సన్. మీ పార్ట్నర్ ట్రూగా లవ్ చేస్తారు. ట్రస్ట్ వర్తీ పర్సన్. ఈ పర్సన్ని మీరు నమ్మచ్చు. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి, హైలో. అలాగే ఎమోషనల్గా కూడా ఎక్కువ ఉంటారు. ఫైనాన్షియల్గా గుడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది వీళ్ళకి, మీ పార్ట్నర్కి. మీ రిలేషన్లో బాగా కేరింగ్గా ఉంటారు మీ పార్ట్నర్. వీళ్ళకి అన్నీ సమృద్ధిగా ఉంటాయి, కావాల్సినవన్నీ ఉంటాయి. మిమ్మల్ని క్వీన్ లేదా కింగ్ లాగా చూస్తారు మీ పర్సన్. వీళ్ళ గ్రోత్ బాగుంటుంది. కెరియర్ అయినా ఫైనాన్షియల్గా అయినా వీళ్ళ గ్రోత్ బాగుంటుంది. మీ పార్ట్నర్ వర్క్, పర్సనల్ లైఫ్లో బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. బట్ మీకైతే ప్రయారిటీ ఇస్తారు మీ పర్సన్. మీరే తన సోల్మేట్ కనెక్షన్ అని అనుకుంటారు మీ పార్ట్నర్. వీళ్ళు మీ గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటారు. సోషల్ మీడియాలో మీ గురించి స్పై చేస్తారు. అంటే మీ స్టేటస్లు అవి చూడటం, మీ డీపీలు అవి చూడటం, అలా మీ ఫొటోస్ అవి చూడటం, అలా మీకోసం స్పై చేస్తూ ఉంటారండి మీ ఫ్యూచర్ స్పౌస్. ఫస్ట్ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇది వాళ్ళ రీడింగ్. సెకండ్ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇది వాళ్ళ రీడింగ్.
మీ పార్ట్నర్ సక్సెస్ఫుల్ అండ్ రెస్పాన్సిబుల్ పార్ట్నర్ అండి. స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ ఇన్ లవ్. వీళ్ళు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటారు అండ్ మీకు లవ్లో మీకు మీ పార్ట్నర్ నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది, ఎంకరేజ్మెంట్ ఉంటుంది. రిలేషన్లో ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటారు. బిజినెస్ అయితే వీళ్ళు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉండొచ్చు, లేదంటే ఏదైనా అధికారం ఉన్న వ్యక్తిగా ఉంటారు. మెచ్యూర్డ్ అండ్ ప్రాక్టికల్ పర్సన్ అండి ఈ పర్సన్. స్టార్టింగ్ మీ రిలేషన్లో మీరు కొంచెం దూరంగా ఉండొచ్చండి, దూరంగా ఉండే ఛాన్స్ ఉంది. డిస్టెన్స్ రిలేషన్షిప్ అవ్వచ్చు, ట్రావెల్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, అంటే ప్రయాణం ఉంటుంది, జర్నీ ఉంటుంది. వీళ్ళు ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ అండి. ఎమోషనల్గా ఉంటారు, ఫ్యామిలీతో ఎక్కువ అటాచ్డ్గా ఉంటారు, ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇస్తారు, ఫ్యామిలీ అంటే ఎక్కువ వాల్యూ ఇస్తారు. మీ పార్ట్నర్ హ్యాపీగా ఉంటారు ఫ్యామిలీతో. మీ పార్ట్నర్ లోయల్ అండ్ ప్రొటెక్టివ్గా, కరేజియస్గా ఉంటారండి. వీళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు, మీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, మీ విషయంలో కేరింగ్ తీసుకుంటారు. వీళ్ళు మీ రిలేషన్లో ఏదైనా కొత్తగా ఆరంభించాలనుకుంటారు, న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటారు, ఏదైనా స్టార్ట్ చేస్తారు. కొత్తగా పెట్టేవి ఏ విషయాలైనా అవ్వచ్చు. మీ పార్ట్నర్ అలా ఉంటారు. ఎవరైతే సెకండ్ పైల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ ఇది. థర్డ్ పైల్ ఎవరు పిక్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ అండి ఇది. మీ పార్ట్నర్ చాలా అడ్వెంచరస్గా, స్పాంటేనియస్గా ఉంటారు. వీళ్ళ లవ్ని మీకు చూపిస్తారు. ఫ్రీడమ్ పర్సన్ అండి, ఎక్కువ ట్రావెల్ చేస్తారు. వీళ్ళు న్యూ ఎక్స్పీరియన్స్, ఏదైనా ట్రావెల్ చేస్తారు, న్యూ ఎక్స్పీరియన్స్, కొత్త అనుభవాలు అనుభవించే వ్యక్తి మాట మీ పర్సన్. అలా వీళ్ళకి నచ్చుతుంది. మీ పార్ట్నర్కి మీకు ఈ కనెక్షన్ ఒక మ్యాజికల్ కనెక్షన్లా ఉంటుంది. మీరిద్దరూ కలవటం ఇది ఒక కార్మిక్ రిలేషన్లా ఉంది అన్న భావంతో మీ పర్సన్ ఉంటారు. మీ పార్ట్నర్ ఫాస్ట్గా మాట్లాడే పర్సన్, ఫాస్ట్గా యాక్షన్ తీసుకునే పర్సన్. ఒక్కసారి మీరు తనకి నచ్చారంటే ఇంకా వెనకాడరండి. వీళ్ళు మీకోసం ఏదైనా చేస్తారు, మీతో మాట్లాడాలి అని అనుకుంటారు. ఏదైనా స్పీడ్ మూమెంట్ ఉంటుంది వీళ్ళకి. మీరు మీ పార్ట్నర్ సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్లా ఫీల్ అవుతారు వీళ్ళు. అంటే మీరు తను చైల్డ్హుడ్ కనెక్షన్ అయ్యే అవకాశం ఉంది మీ పార్ట్నర్. మీ పార్ట్నర్ వాళ్ళు మీ కాన్ఫిడెంట్, ఎనర్జెటిక్ నేచర్కి అట్రాక్ట్ అవుతారు. మీరు ఒక క్వీన్లా కనిపిస్తారు మీ పార్ట్నర్కి. మిమ్మల్ని ఒక క్వీన్లా చూస్తారు మీ పార్ట్నర్.
ఎవరైతే థర్డ్ పైల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ ఇది. మీకు ఎంతవరకు రిజనేట్ అయిందో, ఏ పైల్ రిజనేట్ అయిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.